శ్రీశైలం జిల్లా విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, స్థలం లభ్యత, ప్రభుత్వ విధానాల అనుకూలతలు ఆ ప్రాంతం బెంగళూరుకు ధీటుగా అభివృద్ధి చెందుతుంది. ఈనాడుతో జేకే మైనీ సంస్థ ఎండీ గౌతమ్ మైనీ వెల్లడను మనం సిఐఏ సదస్సుకు వచ్చినటువంటి వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చేసి రోజుకొకటి చెప్పున రాష్ట్రం అద్భుతంగా పారిశ్రామిక ప్రగతి పదంలో జరుగుతోంది, పారిశ్రామికవేత్తలు చెప్తున్నారన్నది పబ్లిక్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. లేకపోతే పర్యావరణ అనుమతులపై నిషేధం తీర్పు ఉపసంహరణ 2:1 మెజార్టీ త్రిసభ్య ధర్మాసనం నిర్ణయం, వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల రక్షణకరణ సీజీఐ సమర్థన, పర్యావరణ చట్ట నిబంధనలు ఉల్లంఘిస్తూ చేపట్టిన ప్రాజెక్టులు వెనకటి తేదీతో అనుమతులు ఇవ్వడాన్ని నిషేధిస్తూ గతంలో తాను వెలువరించిన వనశక్తి తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం ఉపసంహరించుకుంది. ఈ తీర్పు ఉపసంహరణకు ఇద్దరు న్యాయమూర్తులు మద్దతు తెలపగా మరో న్యాయమూర్తి తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో 2:1 మెజార్టీతో నిర్ణయాన్ని వెలువరించినట్టయింది. వెనకటి తేదీతో అనుమతులు ఇవ్వడాన్ని నిషేధిస్తూ మే 16న వెలువడిన వనశక్తి తీర్పును సమీక్షించాలని, దానిలో మార్పులు చేయాలని అభ్యర్థనలు దాఖలు కాగా విచారణ జరిపిన త్రిసభ్య ధర్మాసనం జడ్జీలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ కె వినోద్ చంద్రలను విడివిడిగా తమ అభిప్రాయాలు వెల్లడించారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రలను వనశక్తి తీర్పు ఉపసంహరణకు గట్టిగా సమర్థించారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అభ్యంతరం తెలిపారు. వెనకటి తేదీతో పర్యావరణ అనుమతులు మంజూరు ఇవ్వడం అనే భావన సంబంధించి చట్టంలో లేదనే చట్టవిరుద్ధం అని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీ ఎదుర్కొంటున్న కాలుష్య సమస్యను ఆయన గుర్తు చేశారు. వనశక్తి తీర్పును వెనక్కి తీసుకోకపోతే 20,000 కోట్ల ప్రజానంతో చేపట్టిన ప్రాజెక్టులు కూల్చేయాల్సి వస్తుందని సీజీఐ జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. పర్యావరణ అనుమతుల విషయంలో గతంలో ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ప్రస్తుతం వెనక్కి తీసుకుంటున్నట్టు తీర్పునిచ్చిన ధర్మాసనం పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. వెనకటి తేదీలతో ప్రాజెక్టులు అనుమతించిన కేంద్ర ప్రభుత్వాలపై పునర్విచారణ జరిపే బాధ్యతను మరో ధర్మాసనానికి అప్పగించనున్నట్టు తెలిపారు. తాజా తీర్పుతో 2017లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం చెల్లుబాటులోకి వస్తాయన్నట్టు వార్తని హైలైట్ చేశారు.